భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వస్తుంది. చంద్రుడిపై కాంతి పడకపోతే చంద్రుడు కనిపించడు. లైటు ముందు నిలబడితే నీడపడినట్టే కదా అని తీసిపారేకో. అంత తేలికైన విషయమైతే ఖగోళ శాస్త్రవేత్తలు మ్యాథమెటిక్స్ జామెట్రీ వాడి ఎప్పుడెప్పుడు గ్రహణం వస్తుందో ఎందుకు లెక్కలేస్తారు? మన పంచాంగం చూసేవాళ్లు దాన్ని ఆధారంగా చేసుకుని ఎందుకు జాగ్రత్తలు చెప్తున్నారు? గ్రహణం శాస్త్రీయంగా నీడ మాత్రమే అయినా మన ఆధ్యాత్మిక సంస్కృతిలో ఇది ప్రతికూల శక్తులు ఉండే సమయం. గ్రహణ సమయంలో దేవతలు విగ్రహాల నుంచి తమ శక్తులు ఉపసంహరించుకుని చంద్రుడిని లేదా సూర్యుడిని రక్షించడానికి వెళ్తారని గుళ్ళు కూడా మూసేస్తారు. నీకు తెలుసా, చంద్రుడు మనసుకి అధిపతి. అందుకే పున్నమి గురించి మనసు పొంగిపోయి మన కవులు నిండు పున్నమి గురించి రాస్తూ ఉంటారు. అదే చంద్రకాంతి ఆపబడితే మనసు అలజడి చెందుతుందని జ్యోతిష్యం చెప్తుంది. అసలు గ్రహణ సమయంలో ఆహారం తినద్దు అంటారే, నువ్వు సినిమా హాల్లో పాప్కార్న్ ఎలా ప్లాన్ చేస్తావు? శాస్త్రీయంగా కూడా ఆ సమయంలో ఆహారం తింటే జీర్ణమవ్వదు అంటారు. అందుకే పెద్దలు గ్రహణం మొదలయ్యే కనీసం 3-4 గంటల ముందు తినమని చెప్తారు. అలాగే ఆహారంపై గరిక వేసేవారు. అవి ఆహారాన్ని పాడు చేయవని అదొక నమ్మకం. ముఖ్యంగా గర్భంలో ఉన్న శిశువు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీలను బయటికి రానియరు. వాళ్ళని పదునైన వస్తువులు వాడద్దు అంటారు. శాస్త్రీయంగా చూసినా ఇది ప్రికాషన్ లాంటిదే. గురువు చెప్పిన మంత్రాలు, దైవనామస్మరణ, స్తోత్రాలు చదవడం లాంటివి చేస్తారు. గ్రహణ సమయంలో ఒక్క జపం 1000 జపాల ఫలితమిస్తుందట. రాహు సూర్యుణ్ణి మింగితే సూర్యగ్రహణం, కేతువు చంద్రుణ్ణి మింగితే చంద్రగ్రహణమని పురాణం చెప్తుంది కదా. నిజానికి ఖగోళ శాస్త్రం ప్రకారం రాహుకేతువులనేవి నార్త్ అండ్ సౌత్ లూనార్ నోడ్స్. గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పండుగలు చేసుకుంటాం కదా. గ్రహణాలను సహజ విశ్వక్రమంలో అంతరాయంగా చూస్తారు. అందుకని రాత్రి 9:56 గ్రహణం ప్రారంభమయ్యే సమయం నుంచి 3:30 గంటల వరకు బయట తిరగడం, తినడం మంచిది కాదు. సినిమా కావాలంటే రేపెళ్ళు. ఈ లోపల రివ్యూ ఇచ్చేవాళ్లు వాళ్ళకు అర్థమైందేదో చెప్తారు కదా. మర్చిపోయాను, కేశవనామాలతో ఆచమనం చేసి ప్రాణాయామం చేసుకుని ఈ సంకల్పం చెయ్యాలి. సకల శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే అస్మిన్ వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనే వర్షఋతు భాద్రపదమాసే శుక్లపక్షే పూర్ణిమాయాం భానువాసర శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య నామధేయస్య అస్మిన్ దినే రాహుగ్రస్త చంద్రగ్రహణ